బాగుపడి పాటలు వేసి స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళందరూ ఇన్వైట్ చేసుకుంటా ఆ పూలు వాళ్ళకి వచ్చే క్రాకర్స్ ఆ పైన అంత హడావిడి ఉంటుంది. వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి మొన్నటి దాకా నేను హౌస్ వైఫ్ సార్, నాకు ఇప్పుడు ₹1,00,000 వస్తున్నాయి, నేను మొన్నటి వరకు జాబ్ చేసే సార్, ఇప్పుడు నాకు 2 లక్షలు వస్తున్నాయి, నేను స్టూడెంట్ను, నాకు ₹1,00,000 వస్తున్నాయి, కారు కొన్నా, ఇవన్నీ చెప్తారు. అవన్నీ వాస్తవమే, వాళ్ళకి వచ్చింది కూడా కరెక్టే. ఇవన్నీ చెప్పినాక ఏం చెప్పాలి? అవన్నీ ఎట్లా వచ్చినా చెప్పాలి. ఎస్ ఆర్ నో? అవి చెప్పకుండా కొటేషన్లు చెప్తారు. పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, పోరాడి పోరాడి చచ్చిపోవాలి. ఇట్లాంటి కొటేషన్లు అన్ని నీకు బట్టలు మొత్తం చింపినంత టైట్ అవుతుంది. ఇంకా ఆఖరికి మైండ్లో ఏమొస్తుందంటే చెయ్యాలరా, ఊళ్ళో అద్దెకరం అమ్మినా పర్లేదు, ఇది చేయాలి. ఆ స్థాయికి నిన్ను మధ్యలో నీకు డౌటే రాదు. నువ్వు ఎట్లా అయిపోతావు అంటే ఇక ఈ బిజినెస్ చేయకపోతే నేను బుట్టిదాండుగా భూమి మీద ఆ స్థాయికి తీసుకుపోతాను నేను. దానివల్ల సమాజానికి జరిగేది ఏంటిది? నువ్వు చేయాల్సిన పని ఏంది? ఏం చెప్పడు. నాకు వచ్చినాయి నీకు కూడా వస్తాయి అని చెప్పింది. అంతవరకు మీటింగ్ జరిగి అయిపోయిన తర్వాత నువ్వే అడుగుతావు, అన్న నేను చేయాలనుకుంటున్నా ఈ బిజినెస్, హౌస్ వైఫ్ కూడా ₹1,00,000 వచ్చినాయంటే నాకు కూడా చేయాలనిపిస్తుంది అని పోయి నువ్వు వాడిని అడుగుతావు. నువ్వు అడుగుతానికే నీకు ఆ పొగ వేసేది. అడగంగానే ఏం చేయాలన్నా అంటే నువ్వేం చేయకమ్మి ఒక 10,000 కట్టు. ఎంత? నేను అట్నే కట్టినా, నువ్వు కట్టు. సో 10,000 కదా, 10,000 కడతావా? కట్టవా? ఆడ మ్యూజిక్ ఆ సాంబ్రాణి అదంతా చూస్తే నీకు కట్టబుద్ధి అయితే కడతావు. నాకు మాట చెప్పండి, అది మంచిదా, మందిని ముంచేదా, జెన్యునా, ఫేక పక్కన పెట్టండి. దాని గురించి నేను ఏ కంపెనీ డీటెయిల్స్ చెప్పలేదు కాబట్టి మీకు నేను కామెంట్ చేయను. ఏమన్నా చెప్పని నీ జేబులో నుంచి 10,000 తీసి ఆయన జేబులో పెట్టినావంటే లాస్ అయినట్ట, లాభం వచ్చినట్ట? రేపు పొద్దుగాల ₹1,00,000 రాని, అది వేరే విషయం. ముందైతే ఇవాళ నువ్వు లాస్ అయినావు, నీ జుట్టు ఇరికింది అక్కడ. ఇంటికి